రన్ టు రీబిల్డ్ అంటూ రన్ కండక్ట్ చేస్తామని తెలిపారు హృదయం ఫౌండేషన్ ఫౌండర్ మధుకర్. జనవరి 4వ తేదీన హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో రన్ నిర్వహిస్తామన్నారు. డ్రగ్స్ పై జనాల్లో అవగాహన కల్పిస్తామని చెప్పారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఈవెంట్కు సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించారు ఆర్గనైజర్స్. ఈ ఈవెంట్లో 3K, 5K, 10K రన్ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, సిపి సజ్జనర్తో పాటు వివిధ రంగాల ప్రముఖులు కూడా పాల్గొంటారని తెలిపారు నిర్వాహకులు. ఈ డ్రగ్స్ మహమ్మారి పైన ఒక రకంగా చెప్పాలంటే చాలా తీవ్ర స్థాయిలో మన దేశం పైన, రాష్ట్రం పైన విరుచుకుపడుతున్న డ్రగ్స్ మహమ్మారిని వదిలేయడానికి కోసం హృదయం ఫౌండేషన్ ఆధ్వర్యంలో డోస్ అపాన్ స్పోర్ట్స్, నాట్ ఆన్ డ్రగ్స్ అనే ఒక ట్యాగ్ లైన్ తో రన్ టు రీబిల్డ్ 3K, 5K, 10K రన్ ని నూతన సంవత్సరం వచ్చే 2026 న్యూ ఇయర్ లో ఫస్ట్ సండే ఆఫ్ ద న్యూ ఇయర్ జనవరి 4th 6 AM నెక్లెస్ రోడ్ లో ఈ యొక్క ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తా ఉన్నాము. ఈ యొక్క రన్ ఉదయం 6 గంటలకి మొదలై ఉదయం 9 గంటలకి ఎండ్ అవుతుంది. డ్రగ్స్ అనేది ఇట్స్ నోవేర్ ఒక తెలంగాణ స్టేట్ ప్రాబ్లం, ఆంధ్ర, మహారాష్ట్ర, గుజరాత్ అట్లా లేదండి. ఇట్స్ ఎ నేషనల్ ఇష్యూ. మన యూత్ అందరు అంటారు కదా, యూత్ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఎనీ కంట్రీ అని. సో ఎవరైనా ఫస్ట్ ఒక కంట్రీని డెస్ట్రాయ్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు టార్గెట్ చేసేది యూత్ని. కాబట్టి నేషనల్ సెక్యూరిటీ ఎక్కడో బోర్డర్లో స్టార్ట్ అవ్వదు, సిటీలో, కాలనీస్లో, ఇంట్లో స్టార్ట్ అవుతుంది నేషనల్ సెక్యూరిటీ అని నమ్మే వాళ్ళలో నేను ఒకదాన్ని. సో హౌ డూ వీ ఫైట్ అగైనెస్ట్? ఇప్పుడు ఇక్కడ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి గారైనా ఎన్ని యాక్టివిటీస్ చేసినా, ఎన్ని ప్రోగ్రామ్స్ చేసినా, హృదయం ఫౌండేషన్ లాంటి ఎన్నో ఫౌండేషన్స్ ఎన్నో ప్రోగ్రామ్స్తో ముందుకు వచ్చిన. సో ఇది ఫ్యామిలీస్ నుంచి స్టార్ట్ అవ్వాలి. హృదయం ఫౌండేషన్ వాళ్ళు ఒక ఈవెంట్ చేస్తారు జనవరి 4th మన అందరం వస్తాం, వాళ్ళు కష్టపడుతున్నారు, చెప్తున్నారు. బట్ ఇంట్లో వాట్ యూ డూ విత్ యువర్ కిడ్స్, వాట్ యూ డూ యాజ్ అ ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. బిలీవ్ ప్రతి ఇల్లు బాగుంటే దేశం బాగుంటుంది. సో ప్రతి ఇంట్లోనూ ఒక్క మనిషి అవేర్గా ఉంటే, లెట్స్ గో ఫర్ ఎ రన్, లెట్స్ గో ఫర్ అ జాగ్, లెట్స్ గో టు ఎ జిమ్, లెట్స్ గో టు యోగా, ఏమొద్దు, కూర్చొని ప్రాణాయామం చేయండి చాలు.